హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో, ఈ కూడికను మనం మొదటగా ఒక ప్రార్థనతో ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేమందరం ఈ విధంగా కలుసుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, అలాగే మేము మీ నుండి వినడానికి మీరిచ్చిన అవకాశంని బట్టి వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధన జరుగుచుండగా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఆ తర్వాత వాక్యోపదేశం కూడా ప్రతి ఒక్కరికి క్లియర్‌గా అర్థమవుటకు, మీరు మాతో ఏం చెప్పాలనుకుంటున్నారో మేమందరం కూడా క్లియర్‌గా అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. మా పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. సో, ఇప్పుడు మనము 'చలో చలో' అనే పాట ద్వారా మనము దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని, ఆ తర్వాత మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము. चलो चलो आगे चलो, यीशु के साथ चलो. चलो चलो आगे चलो, यीशु के पास चलो. వెనకున్నవి మరచి ఆగే చలో, ముందున్న వాటికై జోర్సే చలో. వెనకున్నవి మరచి ఆగే చలో, ముందున్న వాటికై జోర్సే చలో. గత పాపమంతా యేసయ్యకిచ్చే, గత ఓటమంతా ప్రభు చెంత పెట్టే, యేసు వైపే చూస్తూ చలో చలో చలో. चलो चलो चलो, चलो चलो आगे चलो, यीशु के साथ चलो. चलो चलो आगे चलो, यीशु के पास चलो. లోకాన శోధన ఎగసినప్పుడు, సులువుగా చిక్కులు పెట్టునప్పుడు, లొంగిపోదువా నో నో నో, నీ పిలుపు మరుతువా నో 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 నో. సాతాను అంబులు వేసినప్పుడు, యుద్ధాన గాయము తగిలినప్పుడు, పారిపోదువా నో నో నో, నీ వెన్ను చూపుదువా నో 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 నో. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నిలువలేదు. సర్వాంగ కవచాన్ని ధరించు, ఎప్పుడు ఏ హాని దరికి రాదు. హీ హెల్ప్స్ యూ, హీ హెల్ప్స్ యూ, హీ హెల్ప్స్ యూ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్. హీ హెల్ప్స్ యూ, హీ హెల్ప్స్ యూ, హీ హెల్ప్స్ యూ టు విన్ ఎవ్రీ ఫైట్. పందెంలో అలసట వచ్చినప్పుడు, అడుగైన ముందుకు కదలనప్పుడు, ఆగిపోదువా నో నో నో, నీవు వెనుక తీతువా నో 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 నో. జనమంతా నిన్ను ద్వేషించినప్పుడు, దూషించి నిందలు మోపినప్పుడు, కృంగిపోదువా నో నో నో. ప్రభు పనిని ఆపుదువా నో 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 నో. విశ్వాసకర్తయగు యేసు వైపే చూస్తూ పరిగెత్తు ఓపికతో, ప్రభువిచ్చు ఆ దివ్య కిరీటమునకై కనిపెట్టు ఆసక్తితో. హీస్ విత్ యూ, హీస్ విత్ యూ, హీస్ విత్ యూ టు స్ట్రెంథెన్ యూ ఆల్ ద టైమ్. హీస్ ఇన్ యూ, హీస్ ఇన్ యూ, హీస్ ఇన్ యూ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్. చలో చలో ఆగే చలో, यीशु के साथ चलो. चलो चलो आगे चलो, यीशु के पास चलो. వెనకున్నవి మరచి ఆగే చలో, ముందున్న వాటికై జోర్సే చలో. వెనకున్నవి మరచి ఆగే చలో, ముందున్న వాటికై జోర్సే చలో. గత పాపమంతా యేసయ్యకిచ్చే, గత ఓటమంతా ప్రభు చెంత పెట్టే, యేసు వైపే చూస్తూ చలో చలో చలో. चलो चलो चलो, चलो चलो आगे चलो, यीशु के साथ चलो. चलो चलो आगे चलो, यीशु के पास चलो.
హల్లెలూయా! సో, మనం ఏం జరిగినా సరే, అంటే మనం ఏవైనా పాపాలు చేసినా కానీ, తప్పులు చేసినా కానీ, లేకుంటే మన జీవితాల్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినా సరే, మనం జస్ట్ యేసుప్రభు వారిని వెంబడిస్తే చాలు. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్క దాని నుండి మనకు విడుదలనిస్తారు. ప్రతి ఒక్క స్థితిలో కూడా మనల్ని కాచి కాపాడుతారు. మనల్ని ఖచ్చితంగా ఉన్నత స్థితిలో పెడతారు. సో, మనం ఏదో జరిగింది అనే దాని గురించి మనం కృంగిపోయి యేసుప్రభు వారిని విడిచి వెళ్ళవలసిన పని లేదు. సో, మనం ఏం చేసినా సరే, లేకుంటే ఎలా ఉన్నా సరే, ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు. మనం ఇంకెప్పుడు కూడా ఎలాంటి తప్పులు, పాపాలు చేయకుండా ఉండే శక్తిని ఆయన ఇస్తారు. మనం ఇంకెప్పుడు కూడా సమస్యల గుండా వెళ్ళకుండా ఆయన చూసుకుంటారు. ప్రతి ఒక్క క్షణంలో కాచి కాపాడుతారు. సో, మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఏదైనా మనం యేసుప్రభు వారిని వెంబడిస్తూ ఆయన పైన నమ్మకంతో ముందుకు సాగడమే. సో, ఇప్పుడు మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మనము ఎలాగైతే గత కొన్ని వారాలుగా సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తున్నామో, అలాగే అది కొనసాగింపుగా మనము ఇప్పుడు 7వ అధ్యాయం చదువుకుందాం. సో ఈరోజు మనం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయెను. ఇజ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇజ్రాయేలీలు బయలుదేవతలను, అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫిలిస్తీయుల దగ్గర నుంచి మందసం అనేది ఇజ్రాయేలీల దగ్గరికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు అక్కడ ఉండిన వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు బెత్షెమెషు అనే ఏరియాలో వాళ్ళు ఆ మందసాన్ని తీసుకున్న తర్వాత అక్కడ తొంగి చూసినందుకు ఆ మందసంలోనికి 50,070 మంది చనిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు ఆ మందసాన్ని కిర్యత్యారీంలోనికి తీసుకువెళ్ళాలని అక్కడ ఉండే హయ్యర్ అఫీషియల్స్కి చెప్తారు. సో హయ్యర్ ప్రీస్ట్కి వాళ్ళకి చెప్తారు. సో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిన తర్వాత కిర్యత్యారీం అనే ఏరియాలో 20 ఏళ్ళు ఉండింది. అండ్ మనం చూసుకుంటే 2వ వచనంలో వాళ్ళు అప్పుడు ఆ మందసం అనేది 20 ఏళ్ళు కిర్యత్యారీంలో ఉండినప్పుడు ఇజ్రాయేలీలు యెహోవాను సేవించడానికి దుఃఖించారంట. అంటే అలాగ ఉండకూడదు. మనం ఆబ్వియస్గా దేవుడైన యేసుప్రభు వారిని మనం సేవించడానికి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ మనము ఎప్పుడు విల్లింగ్గా ఉండాలి. అంటే దేవుడైన యేసుప్రభు వారిని ఖచ్చితంగా మనం సేవించాలి. ఆయన సేవను మనం ఇతరులకు ఖచ్చితంగా మనము ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియపరచాలి అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని అండ్ మనం ఆయన సేవ చేస్తూ ముందుకు సాగాలి. సో ఇలాగ మనం ఉండాలి. కానీ వారు మాత్రం అలా లేకుండా ఉన్నారు. అంటే దేవుడైన యెహోవా వారిని వాళ్ళు సేవించడానికి దుఃఖించారంట. సో అలాగా అది ఖచ్చితంగా చేయకూడని పని. సో అలాగ వారు చేయడం వలన వారు ఏమైంది, ఫిలిస్తీయులు మళ్ళీ యుద్ధానికి వచ్చారు. సో 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫిలిస్తీయులు యుద్ధంలోనికి వచ్చారు. అండ్ ఏమవుతుంది, వాళ్ళు పానిక్ అవుతున్నారు ఇజ్రాయేలీలు. అప్పుడు సమూయేలు వచ్చి ఏమని చెప్తారు, మీరు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను, ఈ విగ్రహాలన్నింటినీ తీసేసి మీరు పట్టుదల కలిగి యెహోవాను ప్రార్థిస్తే తప్పక మీకు విజయం కలుగుతుంది అని ఆయన చెప్తారు. సో సమూయేలు అలాగ చెప్పినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడి ఏం చేస్తారు, వాళ్ళు ఆ బయలుదేవతలను, అస్తారోత్ దేవతలు, ఆ విగ్రహాలన్నింటినీ తీసేసి, ఆబ్వియస్గా అవన్నీ రాలే కాబట్టి ఈజీగా అవన్నీ తీసేసి వాళ్ళు దేవుడైన యెహోవా వారిని పట్టుదలగా వాళ్ళు ప్రార్థన చేశారు. సో అలాగ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది మనం కంటిన్యూషన్లో చూద్దాం. అంతటా సమూయేలు ఇజ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇజ్రాయేలీలకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఇజ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇజ్రాయేలీల మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలీలు విని ఫిలిస్తీయులకు భయపడి
మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎలాగైతే సమూయేలు చెప్పారో అలాగే అక్కడ ఇజ్రాయేలీలందరూ ప్రార్థన చేయడానికి మిస్పా అనే ఏరియాకు వెళ్ళారు. సో మిస్పా అనే ఏరియాకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేశారు, అక్కడ నీళ్ళను ఒక బావిలో నుంచి వాళ్ళు చేది ఆ నీళ్ళను యెహోవా సన్నిధిలో అక్కడ కుమ్మరించారు. ఆ తర్వాత అక్కడ బలి అర్పణ అర్పించారు. అండ్ అక్కడ బలి అర్పణ అర్పిస్తూ వాళ్ళు మిస్పాకు వెళ్ళిన సంగతి ఫిలిస్తీయుల సర్దార్లకు వినపడింది కాబట్టి ఫిలిస్తీయుల సర్దార్లు ఇమీడియట్గా అటాక్ చేయడానికి రెడీ అయ్యారు. సో ఆ మిస్పా అనే ప్రదేశాన్ని రైడ్ చేయడానికి వాళ్ళు సిద్ధమై తయారవుతున్నారు. సో అది తెలుసుకున్న ఇజ్రాయేలీలు చాలా భయపడి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సమూయేలు వద్దకు వెళ్ళి తప్పకుండా మా గురించి ప్రార్థన చేయండి, వాళ్ళు మమ్మల్ని తరమడానికి వస్తున్నారు మనల్ని, సో మనము ఓడిపోయే అవకాశం ఉందని వాళ్ళు చాలా భయంతో వాళ్ళు సమూయేలుని అలాగ అడుగుతున్నారు మా కోసం ప్రార్థన చేయని. సో ఇక్కడ మనం చూసుకుంటే మనము ఒక పాయింట్ ఏం చూసుకోవచ్చు అంటే వాళ్ళు 20 years అక్కడ వాళ్ళు చాలా అసలు దేవుడైన యెహోవాని సేవించకుండా వాళ్ళు అలాగే ఉండినారు. సో స్టబ్బన్గా ఉండినారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఫిలిస్తీన్ల అటాక్ వస్తుందేమో దగ్గరలో ఉందేమో అని వాళ్ళకు ఆ భయం అనేది వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, దేవుడైన యెహోవాని ఇమ్మీడియట్గా ఎలాగైతే సమూయేలు ప్రవక్త చెప్పారో అలాగే వాళ్ళు ఇమ్మీడియట్గా దేవుడైన యెహోవా మార్గంలో నడిచారు. సో 20 years తర్వాత సో వాళ్ళు అప్పుడే కనుక పశ్చాత్తాప పడింటే 50,000-70 మంది చనిపోయినప్పుడే వాళ్ళు కనుక పశ్చాత్తాప పడింటే వాళ్ళకి ఇంకా ఫిలిస్తీన్ల ఇబ్బంది అనేది మళ్ళీ కలిగేది కాదేమో. అండ్ వాళ్ళు ఇంకా సంతోషంగా కూడా నిండవచ్చు, ఆశీర్వాదం కలిగి వాళ్ళకు రావాల్సినవన్నీ ఖచ్చితంగా వచ్చేవేమో. కానీ వాళ్ళు 20 years వాళ్ళు స్టబ్బన్గా ఉండినారు. అండ్ అలాగ ఉండినడం వల్ల వాళ్ళు అసలు రెస్టోరేషన్ అనేది వాళ్ళకి రాలేదు. సో మనం తప్పకుండా అలాగ ఉండకూడదు. మనం ఎప్పుడు ఖచ్చితంగా దేవుడైన యెహోవాని సేవించడానికి అండ్ ఆయన సేవ చేయడానికి ఎప్పుడు మనం వెనుక తీయకూడదు. సంతోషంగా ఆనందంగా మనము ఆయన సేవ చేయాలి. అది మనకు చాలా చాలా ముఖ్యమైన పని. అలాగ చేయడం వల్ల మనము ఖచ్చితంగా మనకు కావాల్సినవన్నీ మనకు వస్తూనే ఉంటాయి, మనకు ఆగిపోయేదంటూ ఏమీ ఉండదు. అండ్ తప్పకుండా మనము ఆయన ఆశీర్వాదాలను పొందుకుంటూ సెక్యూర్గా కూడా ఉండవచ్చు. ఎలాగైతే ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు దేవుడైన యెహోవాని సేవించలేదు కాబట్టి వాళ్ళకి ఆ కాన్స్టాంట్ థ్రెట్ అనేది అలాగే ఉంది. సో ఫిలిస్తీన్ల థ్రెట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి కాన్స్టాంట్గా ఉండింది. వాళ్ళు అలర్ట్గానే ఉండాల్సి వచ్చిన పొజిషన్ ఉంది. సో వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా ఎప్పుడు ఫిలిస్తీన్లు అటాక్ చేస్తారా నెక్స్ట్ అన్నట్టు వాళ్ళు భయపడుకుంటూ ఉండాల్సింది. కానీ వాళ్ళు కనుక దేవుడైన యెహోవాని కనుక అంగీకరించుంటే అండ్ వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుడైన యెహోవాని సేవించి ఉండింటే వాళ్ళకి అలాంటి ఇబ్బందే లేదు. ఎందుకంటే మనం ఇంతకుముందు అధ్యాయాలు చూసుకుంటే ఫిలిస్తీన్లే భయపడ్డారు. అంటే ఐగుప్తు లాంటి మహాసైన్యమే వాళ్ళే ఇజ్రాయేలీల ముందు ఏమీ నిలవలేకపోయారు, మనమెంత అన్నట్టు వాళ్ళు భయపడారు. అలాంటిది ఇజ్రాయేలీలే ఇప్పుడు ఫిలిస్తీన్లకు భయపడుతున్నారు అంటే అది మనం చూసుకోవచ్చు ఎంతటి పొజిషన్కి వాళ్ళు దిగజారారో. వాళ్ళు ఎలాగా దేవుడైన యెహోవాని సేవించకుండా వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళే పోగొట్టుకుంటున్నారో ఇవన్నీ మనం చూడవచ్చు. అలా కాకుండా మనము కనుక దేవుడైన యేసు ప్రభువు వారిని రెగ్యులర్గా సేవిస్తూ ఉంటే మన లెవెల్ అనేది పెరుగుతూ హయ్యర్ లెవెల్కి వెళ్తూనే ఉంటుంది. సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం దేవుడైన యెహోవా సేవ చేయడం అనేది మనకు చాలా చాలా మ్యాండేటరీ. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కనుక మనం కంటిన్యూషన్లో చూస్తే సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీల పక్షంన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధం చేయుటకై ఇజ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఇజ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తం ఫిలిస్తీయులకు విరోధంగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇజ్రాయేలీలకు తిరిగి వచ్చెను.
ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిరి, మరియు ఇజ్రాయేలీలకును అమోరీయులకును సమాధానం కలిగెను. సో ఈ వచనాలు కనుక మనం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనము ఏం నేర్చుకోవచ్చు అంటే, సమూయేలు ఇక్కడ ఏం చేశారు, ఒక పాలు విడువని ఒక గొర్రెపిల్లని తీసుకొని సర్వాంగ బలిగా దేవుడైన యెహోవాకి అప్పగించారు. సో మనం ఇందాక వచనాల్లో కనుక మనం చూసుకుంటే, ఇజ్రాయేలీలు వాళ్ళు ఆ నీళ్ళు ఏదైతే చేతుకొని తెచ్చారో అది బావి నుంచి, వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు యెహోవా సన్నిధిన ఆ నీళ్లను అర్పించారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక పాలు విడువని గొర్రెపిల్లని తీసుకొని సమూయేలు దేవుడైన యెహోవా వారికి ఎలాగిచ్చారు, సర్వాంగ బలిని అర్పించారు. అంటే ప్రతి ఒక్క అంగాన్ని, ప్రతి ఒక్క అంగంను తీసుకొని ప్రతి ఒక్క ఆర్గాన్ని, సో ఆ పర్టికులర్ థింగ్, ఆ ప్రతి ఒక్క ఆర్గాన్ని తీసుకొని దేవుడైన యెహోవాకి అర్పించిన తర్వాత ఏమైంది, వాళ్ళకు విజయం అనేది కలిగింది. సో వాళ్ళకి ఉరుములు ఉరిమాయి. సో ఫిలిస్తీయుల మీద ఉరుములు ఉరిమడంతో ఫిలిస్తీయులు తారుమారైపోయారు. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, అసలు ఏం జరుగుతుంది, దేవుడైన యెహోవారే మా పైన ఫైట్ చేస్తున్నారు ఇది అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. సో ఎలాగైతే వాళ్ళకి ఆ అవగాహన అనేది ఏదైతే ఏదో ఉందో, సో ఎలాగైతే ఐగుప్తీయుల పైన అటాక్ జరిగింది అలాగే మా పైన కూడా జరుగుతుందేమో అనే ఆ ఫియర్ అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉంది. సో ఆ ఫియర్ని దేవుడైన యెహోవా వారు క్యాపిటలైజ్ చేశారు. అండ్ దేవుడైన యెహోవా వారు వారిపైన ఉరుములు ఉరిమీయంగానే వాళ్ళు భయపడిపోయారు. ఖచ్చితంగా దేవుడైన మాతో యుద్ధం చేస్తున్నారు, ఇంకా మనం గెలిచే ఛాన్సే లేదు అని వాళ్ళు భయపడి పారిపోతున్నారు. ఎలాగైతే వాళ్ళు ప్లాన్తో వచ్చింటారో, వాళ్ళు ఇజ్రాయేలీలను తప్పకుండా హతమార్ చేయొచ్చు అనుకొని మిస్పా మీదకి ప్లాన్తో వచ్చింటారో, ఆ ప్లాన్ మొత్తం పోయింది. ప్లాన్ మొత్తం పోగా వాళ్ళకి మరణ భయం అనేది కమ్ముకొనేసింది. అలా కమ్ముకొనేయడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి పారిపోతున్నారు. అది చూసిన ఇజ్రాయేలీలు ఆబ్వియస్గా పౌన్స్ చేశారు. సో ఆ ఛాన్స్ అనేది తీసుకొని వాళ్ళందరినీ హతమార్చారు. సో వాళ్ళకి భారీ విజయం అనేది కలిగింది. సో మనం ఇంతకు ముందు అధ్యాయాల్లో కనుక చూసుకుంటే, వాళ్ళు ఫస్ట్ అసలు దేవుడైన యెహోవానే కన్సల్ట్ చేయకుండా యుద్ధం మీదకి వెళ్తారు. అండ్ వాళ్ళే యుద్ధం మీదకి వెళ్తారు ఫిలిస్తీన్ల మీదకి. అండ్ ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు చాలామంది చనిపోతారు. అలాగే చాలామంది చనిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు మందసాన్ని వాళ్ళు ఆ పర్టికులర్ యుద్ధ ప్రాంగణానికి తీసుకొని వెళ్తారు. ఆ యుద్ధ ప్రాంగణానికి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ మళ్ళీ ఓడిపోతారు. దేవుడైన యెహోవా వారి మందసం అనేది ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్తుంది. ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు దాంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు దేవుడైన యెహోవా వారిని కొలవకుండా వాళ్ళు తప్పులు చేసి ఆబ్వియస్గా రిటర్న్ ఇచ్చేశారు. సో వాళ్ళు దేవుడైన యెహోవా వారి మందసాన్ని మళ్ళీ ఇజ్రాయేలీలకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఇజ్రాయేలీలు మళ్ళీ యుద్ధం చేశారు. సో ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళడానికి వాళ్ళు భయపడుతున్నారు. అండ్ ఎందుకు అలా భయపడుతున్నారు, వాళ్ళు అంతకాలం ఇజ్రాయేలీలు ఆ మందసం అనేది వాళ్ళ దగ్గర ఉన్నినా కూడా వాళ్ళు అలాగా దేవుడైన యెహోవా వారిని నమ్మలేదు. మేబీ వాళ్ళు ఇలా అనుకున్నారేమో, నిజంగా దేవుడైన యెహోవా వారు నిజంగా దేవుడైతే మా మనుషులు ఇంతమంది చచ్చిపోతారా అన్నట్టు అనుకున్నారేమో మేబీ. సో అలా కాకుండా దేవుడు ఇతర దేవతలే గొప్పేమో అనుకున్నారేమో. సో అలాగ అనుకొని వాళ్ళు అలా చేసినచ్చేమో, వాట్ ఎవర్, వాళ్ళు అలాంటి తప్పు చేశారు. సో ఆ తప్పు చేయడం వల్ల వాళ్ళు అంత భయానికి లోనవ్వాల్సిన పొజిషన్ ఉంది. ఎంతటి గొప్ప ఇజ్రాయేలీలు అంతటి భయానికి వాళ్ళు లోనయ్యారు. సో ఆ భయానికి లోనైన తర్వాత వాళ్ళు ఇప్పుడేం చేశారు, వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకు ఉండేదంతా అది సింబాలిక్గా మనం చూడవచ్చు. ఎలాగైతే వాళ్ళు ఆ చేతి తెచ్చిన నీళ్ళనంతా కంప్లీట్గా అలాగా అక్కడ వాళ్ళు పారబోసారో, తర్వాత కంప్లీట్గా ఎలాగైతే సర్వాంగ బలిని అర్పించారో, అంటే వాళ్ళకుండే కంప్లీట్ మేము సరెండర్ అయిపోతున్నాము, దేవుడా మీరే మమ్మల్ని కాపాడాలి అన్నట్టు వాళ్ళు అక్కడ వాళ్ళు కంప్లీట్గా సరెండర్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళు ఏదో గెలిచేస్తామన్నట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది లేదు. దేవుడైన యెహోవా వారు ఉంటేనే వాళ్ళు గెలుస్తారు అనే ఆ కంక్లూజన్కి వారు వచ్చారు. అందుకే వాళ్ళకు ఉండేది కంప్లీట్గా వాళ్ళు అర్పించేశారు. సో అలాగ అర్పించేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, దేవుడైన యెహోవా వారు వారి ప్రార్థనను విన్నారు. ఈవెన్ ఆఫ్టర్ 20 years, వాళ్ళు 20 years మొండిగా ఉండి వాళ్ళు దేవుడైన యెహోవాని కొలవకపోయినా దేవుడైన యెహోవా వారు వారి ప్రార్థనను విన్నారు. వారి ప్రార్థనను విని వారి ప్రార్థనను అంగీకరించాడు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వారి ప్రార్థన అంగీకరించి వాళ్ళపైన ఉరుములు ఉరిపించారు. సో ఉరుములు ఉరిపించి వాళ్ళు ఫిలిస్తీన్లందరూ తారుమారైపోయి వాళ్ళు మరణ భయంతో పారిపోతుండగా ఇజ్రాయేలీలు వాళ్ళని వెళ్ళి అటాక్ చేసి ఇజ్రాయేలీలు విజయం అనేది పొందారు. సో విజయం అనేది పొందిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళకి రావాల్సిన ప్లేస్ ఏదైతే ఉంటుందో అది గాతు నుంచి ఎక్రోన్ వరకు,
సో ఎలాగైతే గాతు, ఎక్రోన్ ఈ ప్రదేశాల్లోనే ఈ ఫిలిస్తీన్ల వాళ్ళు దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకొని వాళ్ళు అక్కడ ఉండే ప్రజలే వాళ్ళు ఇబ్బంది పడారు. ఎందుకంటే అది రైట్ఫుల్లీ ఇజ్రాయేలీలది. సో రైట్ఫుల్లీ ఇజ్రాయేలీల ప్రదేశాన్ని వాళ్ళు ఆక్రమించినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది పడింది. సో ఇప్పుడు వాళ్ళు దేవుడైన యెహోవాని అంగీకరించి ఇజ్రాయేలీలు అంగీకరించిన తర్వాత వారు ప్రార్థన చేసి సర్వాంగ బలిని అర్పించిన వెంటనే ఏమైంది, వారి ప్రదేశాలు వాళ్ళకి మళ్ళీ వచ్చేసాయి. సో గాతు నుంచి ఎక్రోన్ వరకు వాళ్ళ ప్లేసెస్ అనేది వాళ్ళకి రిటర్న్ వచ్చేసింది. అండ్ ఆ తర్వాత ఆ రెస్టరేషన్ అనేది కలిగింది. సో 20 years ముందే వాళ్ళు కనుక ఈ పని చేసింటే, అంటే వాళ్ళకు రిటర్న్ వచ్చిన వెంటనే ఇజ్రాయేలీలు ఇన్ఫ్యాక్ట్ అసలు వాళ్ళు ముందు నుంచే అలాగుండింటే వాళ్ళు ఫిలిస్తీన్ పైన గెలిచేవారేమో. అలా కాకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు, దేవుడైన యెహోవా మందసాన్ని కోల్పోయారు. సో వాట్ ఎవర్ ఆ మిస్టేక్ అనేది జరిగిపోయింది. మిస్టేక్ అనేది జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఇంకో మిస్టేక్ చేశారు. 20 years వరకు వాళ్ళు బయలుదేవతలని, అస్తారోత్ దేవతలని అని ఆ రాళ్ళని పూజించారు. సో అలా చేయకుండా వాళ్ళు దేవుడైన యెహోవానే పట్టుదల కలిగి ప్రార్థన చేసింటే వాళ్ళు ఆ 20 years ముందే వాళ్ళ ప్రదేశాలన్నీ వాళ్ళకు వచ్చేసేవేమో. కానీ వాళ్ళు అలా చేయలేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు 20 years తర్వాత రిపెంట్ అయినా కూడా దేవుడైన యెహోవా వారి ప్రార్థన వెంటనే అంగీకరించారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఎలాంటి తప్పు చేసినా కూడా దేవుడైన యెహోవా క్షమిస్తారు. సో దాని అర్థం ఏంటంటే మనం తప్పులు చేయాలని ఏం కాదు, కానీ దేవుడైన యెహోవాకి అంతటి గొప్ప క్షమించే హృదయం ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో తప్పకుండా మనము తప్పులు ఏమీ చేయకుండా ఉండడానికి కూడా దేవుడైన యెహోవారే మనకు ఆ శక్తిని ఇస్తారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు అంగీకరించి వాళ్ళ ప్రదేశాలన్నీ వాళ్ళకు రిటర్న్ వచ్చేసాయి. సో ఆఫ్టర్ 20 years, ఆఫ్టర్ అ లాంగ్ టైం, సో వాళ్ళకు ఆ అంతటి లాంగ్ టైం తర్వాత మళ్ళీ వాళ్ళకు వాళ్ళ ఊర్లు అనేవి రిటర్న్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం కంటిన్యూషన్లో చూద్దాం ఏం జరుగుతుందో తర్వాత. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇజ్రాయేలీలకు న్యాయం తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే ఈ పర్టికులర్ మూమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు 20 years తర్వాత వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు దేవుడైన యెహోవానే పట్టుదల కలిగి ప్రార్థించి వాళ్ళకుండే కంప్లీట్ వాళ్ళు మొత్తం సరెండర్ చేసుకునేది ఎలాగ జరిగింది, అదంతా సమూయేలు వల్ల జరిగింది. సో సమూయేలు వచ్చి వెంటనే ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్ల నుంచి దేవుడైన యెహోవా మిమ్మల్ని కాపాడాలంటే మీరు దేవుడైన యెహోవాకి సరెండర్ చేసుకోవాలి, మీరు పట్టుదల కలిగి ప్రార్థించాలి అని గైడ్లైన్స్ ఇచ్చిన సమూయేలు వల్లే ఇదంతా జరిగింది. సో దేవుడైన యెహోవా ఖచ్చితంగా ఇదంతా చూస్తున్నారు కాబట్టి సమూయేలుకు ఆ పర్టికులర్ ప్లేస్లో సో ఇజ్రాయేలీలందరికీ దేవుడైన యెహోవా సమూయేలుని న్యాయాధిపతిగా నియమించారు. సో ఇప్పుడు సమూయేలు అక్కడ న్యాయాధిపతి. సో ఇంతకుముందు కనుక మనం చూసుకుంటే ఏలి అనే వ్యక్తి అక్కడ ప్రధాన యాజకుడు, కానీ సమూయేలు మాత్రం న్యాయాధిపతిగా ఎదిగాడు. సో సమూయేలు మేబీ ప్రధాన యాజకుడు అయ్యేవాడేమో, కానీ ఇక్కడ సమూయేలు అనే వ్యక్తి సమూయేలు ప్రవక్త, ఆయన ప్రధాన యాజకుడు కాకుండా ఆయన అక్కడ న్యాయాధిపతిగా కూడా మారాడు. అండ్ ఆయన న్యాయాధిపతిగా మారి అక్కడ ఉండే ప్రతి ఒక్క ఏరియాని సర్వే చేస్తున్నారు. ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ఆయన అందరికీ న్యాయం తీరుస్తున్నారు. అండ్ ఆయన పుట్టిన ప్రదేశానికి కూడా రామా అనే ఊరికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఆయన ఒక బలిపీఠం కట్టించారు. అండ్ అక్కడ కూడా ఆయన న్యాయం తీరుస్తూ ఉన్నారు. సో యాజ్ ఎ గుడ్ జడ్జ్ డస్, హీ ఆల్సో డిడ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఆయన కూడా మంచి న్యాయాధిపతిగా ఆ పనులన్నీ చేశారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా దేవుడైన యెహోవా నామం పేరిట మంచి కార్యం చేశాము అంటే, ఆయన సువార్తను మనం అనేకులకు తెలియపరిచాము అంటే తప్పకుండా మనకు ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. సో ఇక్కడ సమూయేలు దేవుడైన యెహోవా రాజు అయితే సమూయేలు ఆయనకు మహామంత్రిలాగా, ఆయనకు ముఖ్యమంత్రిలాగా, సో అంతటి గొప్ప పొజిషన్ని దేవుడైన యెహోవా సమూయేలుకి ఇచ్చారు. ఎలాగంటే నెంబర్ 1 దేవుడైన యెహోవా, నెంబర్ 2 ర్యాంకింగ్ సమూయేలుకు వచ్చింది. అంతటి గొప్ప ప్రమోషన్ వచ్చింది. సో ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుడైన యెహోవా నామం పేరిట ఖచ్చితంగా మనం మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. అలాగ చేయడం వల్ల మనం లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లోరీకి వెళ్ళొచ్చు. ఆయన మహిమను మనం పొందుకుంటూ మనము ఎలాగైతే సమూయేలు ఒక దేశం మొత్తానికి న్యాయాధిపతి అయ్యాడో అలాగే ఈ ప్రపంచం మొత్తం కూడా మనము దేవుడైన యెహోవా సువార్తను అనేకులకు తెలియపరుస్తూ అందరినీ పరలోకానికి తీసుకువెళ్ళచ్చు. సో ఇలాంటి ఆశీర్వాదం తప్పకుండా మనకు వస్తుంది. సో
మనము ఈ వాక్యం మొత్తంలో కీ టేక్అవే పాయింట్స్ ఏంటంటే మనకుండే కంప్లీట్ దేవుడైన యెహోవాకి మనము సరెండర్ చేసుకోవాలి. మనకుండే కంప్లీట్ థింగ్ మనం ఏదైతే మనము ఖచ్చితంగా మనకు మోస్ట్ వాల్యుబుల్ ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా దేవుడైన యెహోవారే అయి ఉండాలి. సో దేవుడైన యెహోవా లేకుండా మనం జీవించలేము. సో ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనే మనకు మోస్ట్ వాల్యుబుల్ థింగ్, ఆయనే ఖచ్చితంగా మనకు మోస్ట్ వాల్యుబుల్ గాడ్. సో మనకు ఏదైనా మోస్ట్ వాల్యుబుల్ అనిపిస్తే అది ఖచ్చితంగా దేవుడైన యెహోవారే అయి ఉండాలి. అండ్ మనం సెకండ్ పాయింట్ కనుక చూసుకుంటే మనం ఆయన నామం పేరిట ఏ గొప్ప కార్యం చేసినా కూడా మనం ఊహించలేనంత గొప్ప రెస్టరేషన్ వస్తుంది అండ్ ఊహించలేనంత గొప్ప ప్రమోషన్ అనేది వస్తుంది. ఇది తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఆయన నామం పేరిట మనం కంప్లీట్గా మనల్ని మనం సరెండర్ చేసుకుంటే మనకు రెస్టరేషన్ అనేది వస్తుంది. అండ్ మనం ఆయన నామం పేరిట గొప్ప కార్యాలు మంచి కార్యాలు చేస్తే మనకు ప్రమోషన్ వస్తుంది. అది ఎలాంటి ప్రమోషన్ అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, అంతటి గొప్ప ప్రమోషన్ మనకు వస్తుంది. సో ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగుదాం. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య ఈరోజు మాకు మీరు తెలియపరిచిన ఈ గొప్ప ఈ అధ్యాయాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మేము తప్పక మమ్మల్ని మేము మీకే సరెండర్ చేసుకొని మేము ఏది కాదు, మేమంతా మీ వల్లే, మీరు మమ్మల్ని బ్రతికిస్తున్నారు కాబట్టి మేము బ్రతికి ఉన్నాము అని మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా మమ్మల్ని మేము కంప్లీట్గా మీకే సరెండర్ చేసుకునేందుకు సాయం చేయండి. మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు, మీరు ఇచ్చే రెస్టరేషన్ని పొందుకునేందుకు సాయం చేయండి. అలాగే తప్పకుండా మీ నామం పేరిట మేము గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ మీ నామఘనతకి కారకులు అయ్యేందుకు సాయం చేయండి. తద్వారా మీరు ఇచ్చే గొప్ప ప్రమోషన్ని కూడా మేము పొందుకొని మీ నామాన్ని మేము అనేకులకు తెలియపరుస్తూ అనేకులను కూడా మేము మాతో పాటు పరలోకానికి కూడా తెచ్చుకునే సామర్థ్యాన్ని మాకు దయచేయండి. అండ్ యేసయ్య మీరు మాకు చెప్పిన విధంగా ఎలాగైతే ఇజ్రాయేలీలు 20 ఏళ్ళు వాళ్ళు స్టబన్గా ఉండినారో అలాగే మేము ఉండకుండా మేము ఎప్పుడు మీ సేవ చేయడానికి ఆసక్తి గల వారిగా ఉండేందుకు సాయం చేయండి. అలాగే వారు 20 ఏళ్ళు అయినప్పటికీ వాళ్ళు పశ్చాత్తాపడిన వెంటనే మీరు వారికి కనికరం చూపించారు. మీరు వారిని ఖచ్చితంగా ఆ ఇబ్బంది నుంచి వాళ్ళని మీరు బయటపడేశారు, ఆ యుద్ధంలో వారిని గెలిపించారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇంతటి గొప్ప మాకు ఎగ్జాంపుల్ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తప్పక మేము ఎప్పుడు అలాంటి పాపాలు చేయకుండా మేము ఎప్పుడు మీ మార్గంలోనే నడుస్తూ మేము ఎప్పుడు మీ నామఘనత కారకులు అయ్యేందుకు సాయం చేయండి. మీరు మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తున్నారు. మీరు మాకు ఇచ్చే రెస్టరేషన్ ఎలాగుంటుందంటే వారు కోల్పోయిన ఊర్లన్నీ వాళ్ళు వెంటనే పొందుకున్నారు తండ్రి. అంతటి గొప్ప రెస్టరేషన్ మీరు వాళ్ళకి ఇచ్చారు తండ్రి. అలాంటి గొప్ప రెస్టరేషన్ మాకు కూడా ఇస్తారు, అంతకంటే గొప్ప రెస్టరేషన్ కూడా మీరు మాకు దయచేస్తారని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పక మేము ఎప్పుడు మీ సేవ చేయడానికి ఆసక్తి గలవారిగా ఉంటూ మేము మంచి కార్యాలు చేస్తూ మీరు ఇచ్చే ప్రమోషన్ని కూడా పొందుకుంటూ మేము లోవర్ లెవెల్ ఆఫ్ గ్లోరీ నుంచి హయ్యర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ మేము అలాగే ఎదుగుతూ మేము మీ నామం పేరిట మహిమను పొందుతూ మీ నామఘనత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా మీరు అక్కడ చేయి ఉంచి ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను దేవుడైన యెహోవా నామం పేరిట ప్రార్థిస్తున్నాను. మీకు ఖచ్చితంగా ఇప్పుడే స్వస్థత కలుగుతుంది. నజరేయుడైన యేసు నామములో వారు ఎక్కడైతే చేయి ఉంచి ప్రార్థిస్తున్నారో వారికి ఇప్పుడే ఆ రోగం అంతా ఇప్పుడే పోనుగాక. అది ఎలాంటి రోగమైనా సరే, అది క్యాన్సర్ అయినా, ఈస్నోఫీలియా అయినా, అది థైరాయిడ్ అయినా, అది హెపటైటిస్ అయినా, అది ఇంకెలాంటి రోగమైనా, అది ఆస్తమా అయినా, అది ఎలాంటి రోగమైనా, ఎలాంటి నొప్పులైనా, ఎలాంటి కీళ్ళ నొప్పులు, ఎలాంటి మోకాళ్ళ నొప్పులు, ఎలాంటి యాంకిల్ పెయిన్స్ అయినా, ఎలాంటి స్ప్రెయిన్స్ అయినా, ఎలాంటి ఇబ్బందులైనా, వాళ్ళకి మెడ నొప్పి అయినా తలనొప్పి అయినా ఎలాంటి రోగాలున్నా ఇప్పుడే పోనుగాక. వారికి జుట్టు రాలిపోయే ఇబ్బంది ఉన్నా ఇప్పుడే పోనుగాక. వారికి చుండ్రున్నా ఇప్పుడే పోనుగాక. ఎలాంటి రోగం ఉన్నా యేసు నామములో ఇప్పుడే పోనుగాక. వారికి పూర్తి స్వస్థత ఇప్పుడే యేసు నామములో కలుగునుగాక. ఇది తప్పక జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇది ఖచ్చితంగా యేసు నామములో జరిగి తీరుతుంది. ఆమెన్. అండ్ అలాగే యేసయ్య ఇప్పుడు ప్రార్థనలో పాల్గొంటున్న వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా యేసు నామములో ఇప్పుడే పోనుగాక. వారికి ఉండే అప్పులన్నీ పోయి వారు ఇప్పుడే యేసు నామములో ఆశీర్వాదం కలిగి జీవించుదురుగాక. వారికి ఇప్పుడే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలుగునుగాక. వారు ఇప్పుడే ఆర్థికంగా ఆశీర్వదింపబడి మీ నామానికి గొప్ప సాక్షులుగా ఉందురుగాక. తప్పక వారికి ఇచ్చే హృదయం కూడా వచ్చునుగాక. అండ్ యేసు నామంలో వారికి ఇప్పుడే ఎలాంటి పోలీస్ కేసు ఉన్నా, ఎలాంటి కోర్టు కేసు ఉన్నా ఇప్పుడే పోనుగాక. వారికి ఎలాంటి న్యాయం కలగాలో అదంతా ఇప్పుడే యేసు నామంలో కలిగి వారు సంతోషంగా ఆనందంగా జీవించుదురుగాక. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.
ఇప్పుడు మనం ఒక కీర్తన పాడుకొని దేవుని స్తుతించి ఈ కూడికను ముగించుకుందాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనందరినీ ఆశీర్వదించింది గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఆరంభమైంది రెస్టరేషన్ అనే పాట ద్వారా మనము దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. హే మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. హే 200, 400, 500, 700, 100, 1000 ఊహలకు మించెటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. మేం శ్రమ నొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును. మా కంట కారిన ప్రతి బాష్ప బిందువు తన బుడ్డిలోన దాచుంచెను. అరే సాయంకాలమున ఎడుపు వచ్చినను, ఉదయం కలుగును, నోట నవ్వు పుట్టును, మాకు వెలుగు కలుగును. దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును. కీడు తొలగా చేయును, మేలు కలుగా చేయును. హే 200, 400, 500, 700, 100, 1000 ఊహలకు మించెటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. మా పంట పొలముపై దండయాత్ర చేసిన ఆ మిడతలను ప్రభువాపును. చీడ పురుగులెన్నియో తిని పాడు చేసిన మా పంట మరల మాకిచ్చును. అరే నా జనులు ఇక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను. అది తప్పక జరుగును, కడవరి వర్షమొచ్చును. క్రొత్త ద్రాక్ష రసము మంచి ధాన్యములతో మా కొట్లు నింపును. క్రొత్త తైలమిచ్చును, మా కొరత తీర్చును. హే 200, 400, 500, 700, 100, 1000 ఊహలకు మించెటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. హే మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. హే 200, 400, 500, 700, 100, 1000 ఊహలకు మించెటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. హల్లెలూయా. సో యేసుప్రభు వారు మన జీవితంలో మనకు తిరిగి ఇచ్చేవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. సో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డామో అప్పుడు ఆయన మన రెస్టరేషన్ ఆరంభించారంటే మనము తిరిగి పొందుకునేది ఖచ్చితంగా ఆయన ఆరంభించారు. మనం ఏవేవైతే కోల్పోయామో అవన్నీ మనకు ఇస్తారు, ఇంకా ఎక్కువగా కూడా ఇస్తారు. సో మునుపటి మందిరం అంటే మనకు మునుపు ఉన్న దానికన్నా ఇప్పుడు కడవరి ఆశీర్వాదం ఏదైతే వస్తుందో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అందరం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము.
ఉన్నామో సో ఖచ్చితంగా ఆయన మనల్ని అందరినీ కూడా ఉన్నత స్థితిలో పెడతారు. సో మనం పశ్చాత్తాపడిన వెంటనే ఆయన ఖచ్చితంగా దీన్ని మొదలు పెట్టారు, ఇది ఖచ్చితంగా ముగిస్తారు, మనం ఎప్పుడు కూడా ఘనంగానే మనం ముగిస్తాము. సో ఈ విధంగా యేసుప్రభు వారు ఈరోజు తెలియజేస్తున్నారు. సో మనము తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.